మూడవ అధ్యాయము కర్మయోగము 12వ శ్లోకము. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహ. పర్యం. యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మీకు అంటే మనకు మానవులకు ఆయాచితముగానే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చెయ్యక తానే అనుభవించువాడు నిజముగా దొంగయే. వివరణ: మనము భగవదర్పితంగా ఏ పని చేసినా దేవతలు సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తారు. మనకు ప్రాప్తించిన వస్తువు ఎవరి నుంచి ప్రాప్తించిందో వారికి ఏమీ ఇవ్వకుండా ఇది నాది, నా స్వార్జితం అని ఎవరైతే విర్రవీగుతారో వారు దొంగలు అని భగవంతుడు అంటున్నారు. రైతులు పొలంలో పనిచేసే పంటను పండిస్తారు. అప్పుడే మనకు తినటానికి అన్నం దొరుకుతుంది. ప్రతి పంటను శ్రమకు ఓడ్చి రైతు పండిస్తాడు. దాని నుంచి దారం మరొకరు తీస్తారు, మరొకరు బట్టను నేస్తారు. మనము ఆ వస్త్రాన్ని కొనుక్కొని ఇది స్వార్జితం అనవచ్చా? కొనటానికి వినియోగించిన ధనం మన స్వార్జితం అవ్వవచ్చు, కానీ ఆ వెనుక కష్టపడిన వాళ్ళకి శ్రమకి తగిన ఫలితం దొరకకపోతే మనం దొంగలం అవుతామా? వారికి కూడా తగిన ఫలం దొరికేలాగా మనం వ్యవహరించాలి. ఈ విశ్వం యొక్క వేరువేరు ప్రక్రియల నిర్వహణాధికారులైన దేవతలే మనకు వర్షం, గాలి, పంటలు, చెట్లు, చేమలు, ఖనిజములు, సారవంతమైన నేల మరియు ఇతర వనరులను ప్రసాదిస్తారు. వారి నుండి వీటన్నిటినీ పొందిన మనం మానవులం వారికి రుణపడి ఉన్నాం. దేవతలు తమ ధర్మాన్ని నిర్వర్తిస్తారు మరియు మనము కూడా మన ధర్మాన్ని సరైన దృక్పథంతో నిర్వర్తించాలని ఆశిస్తారు. దేవతలందరూ ఆ దేవదేవుని సేవకులే కాబట్టి ఎవరైనా భగవంతుని అర్పితంగా యజ్ఞం చేస్తే వారందరూ ప్రీతి చెంది ఆ జీవాత్మకి అనుకూలంగా ఉండే భౌతిక పరిస్థితులను కలిగించి సహకరిస్తారు. ఈ విధంగా మనం భగవంతుని సేవ కోసం గట్టి సంకల్పం చేస్తే ఈ విశ్వం మనకు సహకరించడం ప్రారంభిస్తుంది అని చెప్పబడింది.